హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు షాహీజ్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే స్పెషల్ వచ్చేసరికి గుత్తి వంకాయ మసాలా కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇది ఎప్పటినుంచంటే మూవీస్‌లో, సీరియల్స్‌లో రీల్స్‌లో చూసి గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉంటదని ఫస్ట్ యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని చేసుకున్న కర్రీ ఇది. ఎప్పటికైనా చికెన్ కంటే నాకు ఇదే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. మనం శుభ్రంగా చేసుకొని నీట్‌గా తింటేనే టేస్ట్ వేరే లెవెల్. ఎలా పెడితే అలా చేస్తే అది ఇంకా వేరేలాగా వస్తది టేస్ట్. అందుకోసమని నేను యూట్యూబ్‌లో శ్రావణిస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్‌లో చూసి నేర్చుకున్నాను ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్‌లో. ఫస్ట్‌గా నేను కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి వేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, షాజీరా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి అవి మిక్సీలో వేసి ఆ మిక్సీలో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మసాలా చేసి పెట్టుకుంటాను ఒక పక్కన. ఆ తర్వాత దానిలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత గుత్తి వంకాయలు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో కట్ చేసుకొని చూసుకొని ఉప్పు నీటిలో వేసి అవి పూర్తిగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత యాడ పుచ్చులు ఉంటాయో లేవో ముందు అవి చూసుకోండి. చెప్పలేదు అనుకోమాకండి. పుచ్చులు ఉన్నాయో లేదో కోసేటప్పుడే మనం చూసుకోవాలి. నేను కోసిన వాటిలో ఏ పుచ్చు రాలేదు. ఒకటి మాత్రం వచ్చింది. అంతే అన్ని బాగున్నాయి. శుభ్రంగా ఉప్పు నీటిలో బాగా కడిగేశాను కోసివన్నీ. బాగా చేతితో కడిగేసి తర్వాత పొయ్యి గ్యాస్ ముట్టించి కళాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని దాంట్లో ఎక్కువ అవి బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువ నూనె వేసుకోండి. నేనైతే కాస్త ఎక్కువే నూనె వేసుకొని వాటిని బాగా నూనెలో వేయించుకున్నాను. బాగా ఫ్రై చేశాను అందులో వేసి. ఒకసారి కలపాలి అవి వేసిన తర్వాత. ఎందుకంటే ఒక్కొక్కటి ఉడుకుతాయి, ఒక్కొక్కటి ఉడకవు. మధ్యలో పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకోసమని నేను ఫస్ట్ నూనెలో వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేశాను. కాస్త 20% అయితే ఉడికినవి అవి. అందుకోసం మళ్ళీ ఒకసారి కలిపి చూశాను ఎలా ఉండేయని. చూడండి 20% అయితే బాగా ఉడికాయి అవి. ఇంకొంచెం లైట్ గా ఉడికినవి, అందుకోసం అయితే పక్కన తీసేసాను. దాని ఇంకా వంకాయలో మసాలా ఉంటది కదా, పట్టిన మిక్సీ మసాలా, అందుకోసం అవి తీసి పక్కన పెట్టుకొని మసాలా వాటిలో బాగా పెట్టి దట్టించి ఫుల్లుగా పూర్తిగా అన్నిటికీ దట్టించాను మసాలాలు. వాయిస్ చెప్పాలంటే నాకు చాలా భయం ఉంటుంది. తడబడుతున్నా అక్కడక్కడ. కానీ ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలవాటయ్యే వరకు. అలవాటైతే ఇంకా మనకి చెప్పేది లేదు. తర్వాత కళాయి పెట్టుకొని దానిలో ముందుగా ఉన్న ఆయిల్లో మసాలాలు వేసుకొని ఈ మసాలా పట్టించిన వంకాయలు అందులో వేసి బాగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత అందులో మిగిలిన మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు ఉంటది కదా నానబెట్టింది ఇందాకలా, అది కొంచెం బాగా తీసి దాంట్లో రసం తీసి అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని కొన్ని వాటర్ లైట్ గా కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. మసాలా మనం వేసిన మిక్సీలో ఉన్న మసాలా ఉంటది కదా మిక్సీలోది, దాంట్లో వాటర్ వేసి బాగా కలిపి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి దాంట్లో వేస్తే అవే వాటర్ సరిపోతాయి. వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాను. నేనైతే 80% అయితే ఉడికింది నాకు. చూడండి అందులో లాస్ట్ గా కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని
మసాలా కర్రీ అయితే రెడీ అవ్వడానికి అయితే మాత్రం రెడీగా ఉంది. చూడండి చాలా ఎంత బాగుందో చూడ్డానికి లుక్. గ్రేవీ వంకాయలు ఫుల్గా బాగా ఉడికినవి అవి. చూసారు కదా, వంకాయ మసాలా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. నేనే ఫస్ట్ తింటున్నాను, చేసింది నేనే కాబట్టి అందుకోసం నేనే ఫస్ట్ తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెబుతాను మీకు. రండి అందరు తిందాం రండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ. ముద్దకి వంకాయ తింటే ఉంటదబ్బా, సూపర్ సూపర్. మెత్తగా ఉడికింది వంకాయ.